హలో చిన్నారులు. హాయ్ చిల్డ్రన్. పిల్లలు, ఇవాళ మీకొకటి పరిచయం చేయబోతున్నాను. అదేమిటో చూద్దామా? చిల్డ్రన్, టుడే ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ సంథింగ్ టు యూ. షెల్ వి సీ వాట్ ఇట్ ఇస్? దానిని జలుబో జ్వరం వచ్చినప్పుడు తీసుకుంటాము. వి టేక్ ఇట్ వెన్ వి హ్యావ్ కోల్డ్ ఆర్ ఫీవర్. అవి వైద్యుడు ఇస్తాడు. డాక్టర్ గివ్స్ దెమ్ టు అస్. అది నొప్పి తగ్గిస్తుంది. ఇట్ రెడ్యూసెస్ అవర్ పెయిన్. అది ఏమిటి? వాట్ ఇస్ ఇట్? మీరు కరెక్ట్గా చెప్పారు పిల్లలు. అది మనకి ఆరోగ్యం బాగా లేనప్పుడు వైద్యుడు ఇచ్చే ఔషధం. యు గెస్డ్ ఇట్ కరెక్ట్లీ కిడ్స్. ఇట్ ఈస్ మెడిసిన్ దట్ డాక్టర్ గివ్స్ us when we are not well. మెడిసిన్, ఔషధం. ఔషధం గురించి తెలుసుకున్నాం కదా, మరి దాని మీద ఒక గేయం నేర్చుకుందామా? We have learned about ఔషధం, మెడిసిన్. Shall we learn a rhyme on it? వైద్యుడిచ్చు ఔషధం, ఆరోగ్యమిచ్చు ఔషధం. మరోసారి కలిసి పాడదామా పిల్లలు? Shall we sing it again together? వైద్యుడిచ్చు ఔషధం, ఆరోగ్యమిచ్చు ఔషధం. ఈ గేయం సారాంశం ఏంటో చూద్దామా పిల్లలు? Shall we see the summary of this rhyme? వైద్యుడు ఇచ్చే ఔషధం మనకు ఆరోగ్యం ఇస్తుంది. మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఔషధం తీసుకుంటే మళ్ళీ బాగా అయిపోతాము. The medicine given by the doctor helps us get healthy. When we are sick, taking medicine helps us get better. ఇప్పుడు ఔషధం గురించి తెలుసుకున్నాం కదా, అందులో అక్షరాలు నేర్చుకుందామా? We have learned about ఔషధం, medicines. Shall we see the letters in it? ఔ, ష, ద. ఆ అక్షరాలు కూడా ఎలా దిద్దాలో చూద్దామా? Shall we see how to trace these letters as well? ఔ, ష, ధ. ఇప్పటి వరకు ఔ, ష, ద ఇంకా చాలా అక్షరాలు నేర్చుకున్నాం కదా, వాటితో కొన్ని పదాలు నేర్చుకుందామా? Till now we have learned many letters and ఔ, ష, ధ. Shall we see few words with them? ధనం, మనీ. ధ్వని, సౌండ్. ధనస్సు, బో. ఇప్పటి వరకు నేర్చుకున్న పదాలను కింది వాక్యాల్లో వాడదాము. Shall we use the words we have learned till now in the following questions? మనము చెవులతో ఏం వింటాము? What do we listen with our ears? సౌండ్, ధ్వని. ఈ చిత్రంలో బాబు చేతిలో ఏముంది? In this picture, what do you see in the kid's hand? ధనస్సు, బో. భలే పిల్లలు, మీరు ఔషధం గురించి బాగా నేర్చుకున్నారు. మరోసారి మరో పాఠంలో కలుద్దాం. Well done kids, you have learned about ఔషధం. We'll meet again in a new session.